జై తెలంగాణ వినయ్ జరు ప్రెస్ మిత్రులందరికీ ధన్యవాదాలు. క్షమించాలి, చాలా సమయం గడిచింది, చాలా ఇన్కన్వీనియన్స్ అయిందని తెలిసింది కింద అంతా కూడా. ఇక్కడ ఈ మేధావుల సభ నడుస్తూనే ఉండే, లేట్ అయింది, క్షమించాలి. మిమ్మల్ని 12:30కి కలుద్దాం అనుకున్నాం, 2 అవుతుంది. మాట్లాడు, వాళ్ళు వేసుకుంటారు, వేసేకాడికి ఏరి లొల్లిపెట్టకూరి, మీరంతా వచ్చి. సో ప్రెస్ మిత్రులందరికీ కూడా మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రెస్ మీట్ పెట్టుకొని భోంచేద్దామన్నది నా ప్రపోజల్. ఏమంటారు? అవుతుందా? లేకపోతే పక్కన ప్రెస్ మీట్ క్లోజ్ చేద్దాం. ఓకే. జై తెలంగాణ. నిజామాబాద్ ప్రజలకు సలీం భాయ్ సబ్లో నిజామాబాద్ ప్రజలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నిన్న అక్టోబర్ 25వ తారీఖు నుంచి తెలంగాణ జాగృతి జనం బాట అనేటటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకొని మొట్టమొదటగా నిజామాబాద్ జిల్లాకు వచ్చినాం. మరి నిజామాబాద్ జిల్లాకు రావడంతోనే పెద్ద ఎత్తున డిచ్పల్లి ఇందల్వాయి టోల్గేట్ దగ్గర నుంచి మొదలు పెడితే మన పెద్ద ఎత్తున యువమిత్రులు బైకులతోని, ర్యాలీలతోని, ఆడబిడ్డలు బతుకమ్మలతోని, అట్లానే చాలామంది తరలి వచ్చి మరి అండగా నిలబడతామని చెప్పి మాట్లాడినటువంటి విధానం, స్వాగతం పలికినటువంటి విధానం నిజామాబాద్ బిడ్డలందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి వాళ్ళ నిన్న జనం బాట కార్యక్రమం ప్రారంభిస్తే రావడమే నిజామాబాద్ పట్టణంలో మా ఆత్మీయంగా మా కార్యకర్తల నాయకుల్ని పలకరించుకున్న తర్వాత ఎంచా అనే గ్రామంలో బోధన్లో మరి ముంపు గురైనటువంటి గ్రామాలను, ఆ పొలాలను పరిశీలించడానికి వెళ్ళడం జరిగింది. చాలా చాలా దారుణమైన పరిస్థితి ఉంది. జిల్లాలో ఉండేటటువంటి అన్ని పార్టీల నాయకులకు కూడా ఎకరానికి గోదావరి పరివాహక ప్రాంతాల్లో భూములు మునిగిపోయినటువంటి రైతులకు, పంట నష్టం జరిగినటువంటి రైతులకు ఎకరానికి 50,000 రూపాయలు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దాదాపుగా 70,000 ఎకరాల్లో మక్క రైతులు నిలువు దోపిడికి గురైనటువంటి సందర్భాన్ని కూడా ఈ పర్యటనలో నేను గమనించడం జరిగింది. ప్రధానంగా కనీస మద్దతు ధర కొంటమని చెప్పి ఈ ప్రభుత్వం చెప్పింది. కనీస మద్దతు ధర కొనడంతో పాటు 400 రూపాయలు బోనస్ ఇస్తామని కూడా చెప్పింది. కానీ ఇవాళ పరిస్థితి లేదు. 80% మంది దళారులకు మక్కలు అమ్ముకున్న తర్వాత దాదాపు 1,700 రూపాయలకి అమ్మేసుకున్నారు రైతులు. ఆ తర్వాత వారం కింద నుంచి కొనుగోలు కేంద్రాలు పెడతామని హడావుడి చేస్తున్నారు. అవి కూడా ఎక్కడ ఫుల్లీ ఫంక్షనల్ లేవు. సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే, మీ అలసత్వం వల్ల, మీరు ఆలస్యం చేయడం వల్ల, మీ పట్టిలేనితనం వల్ల ఒక్కొక్క మక్క రైతుకు 700 రూపాయల నష్టం జరిగింది పర్ క్వింటాల్. తక్షణమే మక్క రైతులకు బోనస్ చెల్లించాలని, మక్క కొనుగోలు కేంద్రాలని ప్రారంభించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. సేమ్ ఇదే విషయం వరి రైతులకు కూడా జరిగింది. మొత్తం దళారులు కొనేసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం మేల్కోకపోవడం చాలా దారుణం. చాలా చోట్ల తడిసి ముద్దయిపోయింది ధాన్యం, మొలకలెత్తుతున్నది, బూజు పడుతున్నది. దయచేసి తడిసిన ధాన్యాన్ని కూడా చివరి గింజ కంట కడత లేకుండా కొనాలని కూడా ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లనే మరి పోయిన యాసంగిలో కొన్న వడ్లకు కూడా ఇప్పటి వరకు బోనస్ ఇవ్వనటువంటి పరిస్థితి. మధ్యలో ఒక సీజన్లో ఎగ్గొట్టిండ్రు బోనస్. సో ఇప్పుడు ఎవరైతే సన్న రకాలు పండించిరో వాళ్లకు బోనస్ ఇవ్వాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. వాస్తవానికైతే కాంగ్రెస్ వాళ్ళు ఏ రకం పండించినా బోనస్ ఇస్తామన్నారు ఎన్నికల ముందు. తర్వాత మాట మార్చి సన్న రకం అంటున్నారు. కాబట్టి కనీసం సన్న రకానికైనా ఇమీడియట్గా బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లనే బీడీ కార్మికులకు సంబంధించి మీరు చూస్తున్నారు, ఒక్కొక్కసారి ఒక్కొక్క కంపెనీ ఆడబిడ్డలకు ఇవ్వాల్సినటువంటి జీతంలో డబ్బుల్లో దాదాపు 10 రూపాయలు కోసేస్తున్నటువంటి పరిస్థితి. నిన్న మొన్న ఒక కంపెనీ మీద మన వాళ్ళందరూ పెద్ద ఎత్తున ధర్నా చేసిండ్రు. కానీ అది ఒక్క కంపెనీ కాదు, ప్రతి కంపెనీలో కూడా ఇదే పరిస్థితి ఉన్నది. అంతకుముందు వస్తున్నటువంటి పెన్షన్తోనే కొంత బతుకుతున్నారు తప్పితే ఒక్క 20 రోజులకు ఎక్కువ బీడీలో పనిచేసే పరిస్థితి లేదు. సో దానికి సంబంధించి మరి తక్షణమే ఈ జిల్లాలో ఉన్నటువంటి, మన నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి
కాంగ్రెస్ నాయకులు అదేవిధంగా బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా కలిసి కొట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. ఇక మనకు బీజేపీ ఎంపీ ఉన్నాడు, ఆయన ఉన్నా లేనట్టే లెక్క. అంతకుముందేమో బాగా మాట్లాడేది, మాధవ్ నగర్ బ్రిడ్జ్ ఎందుకైతే లేదు అని తెల్లారులేస్తే అదే మాట్లాడేది. ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి పోయింది. ఈ 2 ఏళ్లలో మళ్ళీ అరవింద్ గారే ఎన్నిక కాబడ్డారు. మరి ఇంతవరకు మాధవ్ నగర్ బ్రిడ్జ్ అట్లనే ఉన్నది, ఎక్కడ వేసిన గొంగడ అక్కల్లాగా. మరి అప్పుడు అనేటోడు అరవింద్ గారు ఇక్కడ కే ట్యాక్స్ నడుస్తుందని. నేను ఇవాళ అడుగుతున్నా, ఇప్పుడేం ట్యాక్స్ నడుస్తుంది అరవింద్ గారు? మీ ట్యాక్స్ నడుస్తుందా? ఎందుకోసం ఇంకా మాధవ్ నగర్ బ్రిడ్జ్ పనిచేస్తలేదన్న విషయం మీరు చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా. మీకు చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ మీరు ఇమీడియట్గా మాధవ్ నగర్ బ్రిడ్జ్ కోసం ధర్నా చేస్తారా? రేవంత్ రెడ్డి ఇంటి ముంగడ కూర్చుంటారా? మోడీ గారి ఇంటి ముంగడ కూర్చుంటారా? వెంటనే అవి తీసుకొచ్చి బ్రిడ్జ్ కంప్లీట్ చేయాలని డిమాండ్ చేస్తున్నా. ఇక రెండో విషయం, బీసీల బిల్లు ఏదైతే పెండింగ్ ఉందో ఫస్ట్ అరవింద్ గారు రాజీనామాతో శ్రీకారం చుట్టండి. మీరు బీసీలకు మంచి ఆరాధ్య దైవంగా మిగిలిపోతారు. మీరు రాజీనామా చేసి మీ మొత్తం 8 మంది ఎంపీలతోని రాజీనామా చేయించాలని చెప్పి నేను అరవింద్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా. మీరు రాజీనామా చేస్తే బీసీ బిల్లు ఖచ్చితంగా నడుచుకుంటూ వస్తుంది. ఇవాళ మోడీ గారిది అక్కడ మైనారిటీ గవర్నమెంట్ నడుస్తుంది, చంద్రబాబు నాయుడు గారి మీద అట్లనే నితీష్ కుమార్ గారి మీద ఆధారపడి ఉన్నటువంటి గవర్నమెంట్. కాబట్టి బీసీలకు న్యాయం జరగాలంటే 42% రిజర్వేషన్ రావాలంటే బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలని నేను మళ్ళొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఇంకొక బీజేపీ ఎంపీ నేను జనం బాట పడుతున్నా అని తెలిసి నిన్న నా మీద నా కుటుంబం మీద ఏదో విమర్శలు చేసినట్టు తెలిసింది. రేపో ఎల్లుండో వాళ్ళవి కూడా చాలా వివరాలు ఉన్నాయి, అవన్నీ కూడా బయట పెడతాం. మీరు చేసిన అవినీతి ఏంది, ఏం జరిగింది, వివరాలు లెక్కలు పత్రాలతో సహా ఎవరైతే ఎంపీ గారు నా మీద నా కుటుంబం మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ ఉన్నారో వారి వివరాలన్నీ కూడా పత్రికాముఖంగా బయట పెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి వాళ్ళ అసలు జాగృతి జనం బాట అనే కార్యక్రమం ఎందుకు చేపట్టాల్సి వచ్చింది అనేటటువంటి అంశం గురించి మీకు ఒక 2 నిమిషాలు చెప్పాలి. మనం చూసినాం ప్రపంచవ్యాప్తంగా అనేక ఉద్యమాలు జరిగినాయి, కానీ విజయవంతమై విజయాన్ని గమ్యాన్ని ముద్దాడిన ఉద్యమాలు కొన్నే ఉన్నాయి. అట్లా గమ్యాన్ని ముద్దాడిన ఉద్యమాల్లో ఫ్రెంచ్ విప్లవాన్ని మనం చెప్పుకోవచ్చు. స్వేచ్ఛ, స్వాతంత్రం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేటటువంటి నినాదంతో ఆనాడు ఫ్రెంచ్ ఉద్యమం సాగింది. తర్వాత తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాలు అనేటటువంటి నినాదంతో సాగింది, గమ్యాన్ని ముద్దాడింది. ఇప్పుడు తెలంగాణ జాగృతి అవకాశం, అధికారం, ఆత్మగౌరవం అనే నినాదంతో సామాజిక తెలంగాణ సాధనకు ముందుకెళ్తా ఉన్నాం. అవకాశం, అధికారం, ఆత్మగౌరవం అంటే వచ్చేటటువంటి అన్ని అవకాశాల్లో అందరికీ వాటా ఉండాలి, అధికారంలో అందరికీ వాటా రావాలి, ఆత్మగౌరవంతో కూడినటువంటి అభివృద్ధి జరగాలి అనేటటువంటి నినాదంతో ముందుకెళ్తా ఉన్నాం. అంటే ఇది ఎక్కడో ఏదో అర్థం కాని కాన్సెప్ట్ ఏం కాదు. ఇవాళ విద్య ఉంది, నిజంగా అందరికీ అందుబాటులో ఉందా? ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. ప్రభుత్వము ఫీజు రియంబర్స్మెంట్ పే చేయకపోతే అత్యధికంగా నష్టపోతున్న వర్గాలు ఎవరు? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఈ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తారు కానీ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేరు. అడగంగా అసెంబ్లీలో కూడా చెప్పారు, మేము ప్రతి నెల ఇస్తాం. ఆఖరికి బడ్జెట్ స్కూల్ మేము బంద్ చేస్తామని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ కూడా ఇంకా ఫీజు పే చేయనటువంటి పరిస్థితి. దీనివల్ల నష్టం అన్నిటికన్నా ఎక్కువ బడుగు బలహీన వర్గాలకు జరుగుతుంది, ముఖ్యంగా మా ఆడబిడ్డలకు జరుగుతుంది. ఖచ్చితంగా స్కూల్లో ఫీజు అడిగితే మగపిల్లలకు ఫీజు కడతారు, ఆడపిల్లలకు ఫీజు కట్టకుండా ఇంట్లో కూర్చోబెట్టే పరిస్థితి ఉంటుంది. నేను రేవంత్ రెడ్డి గారిని మళ్ళీ డిమాండ్ చేస్తున్నా, తెలంగాణ భవిష్యత్తు తరాలకు, ఆడబిడ్డలకు, చిన్నపిల్లలకు మీరు అన్యాయం చేస్తున్నారు. ఫీ రియంబర్స్మెంట్ బంద్ పెట్టి ఖచ్చితంగా ఫీ రియంబర్స్మెంట్ ఇమీడియట్గా మీరు పే చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నా. అట్లానే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ లక్షలాది మంది పిల్లలు దాని మీద ఆధారపడి ఉంటారు. అది కనీసం దాని మీద మీకు ఆలోచన కూడా పోతలేదు. దాని మీద కూడా సీరియస్గా ఆలోచన చేయవలసింది నేను కోరుతా ఉన్నా. అంటే అందరికీ సమాన అవకాశాలు అంటే ప్రభుత్వమే విద్యను ఈ విధంగా మరి అణచివేస్తుంటే సమానమైన అవకాశాలు ఏడికేలు వస్తాయి. అందుకే సామాజిక తెలంగాణ రావాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా సమానమైనటువంటి అధికారం. ఇవాళ మీరు ఆలోచన చేయండి, అధికారం, పొలిటికల్ అధికారంలో భాగస్వామ్యం ఉన్న కులాలు ఎన్ని ఉన్నాయి, ఉన్నటువంటి యువకులు ఎంతమంది ఉన్నారు, ఉన్నటువంటి మహిళలు ఎంతమంది ఉన్నారు. ఎక్కడ చూసినా మహిళలు 5% అబవ్ లేరు. ఒక లోకల్ బాడీస్లో అంతకుముందు వచ్చినటువంటి రిజర్వేషన్ వల్ల 50% వచ్చిరు తప్పితే ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, చైర్మన్లుగా, ముఖ్యమైనటువంటి కీలక నిర్ణయాలు తీసుకునే దగ్గర మహిళలకు భాగస్వామ్యం లేదు.
కీలక నిర్ణయాలు తీసుకునే దగ్గర యువకులకు భాగస్వామ్యం లేదు, కీలక నిర్ణయాలు తీసుకునే దగ్గర బీసీలకు భాగస్వామ్యం లేదు, ఎస్సీలకు భాగస్వామ్యం లేదు. ఎస్, రిజర్వేషన్ ఉంది కాబట్టి ఇస్తున్నాం ఎస్సీలకు ఎస్టీలకు అంటారు, కానీ ఎక్కడ అవకాశం వచ్చింది, ఎక్కడ మంచి కీలకమైన మంత్రి పదవి ఇచ్చింది? మైనారిటీల గురించి మాట్లాడి ఇవాళ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. 2 ఏళ్ళు అవుతుంది, సిగ్గుతో తలదించుకోవాలి కాంగ్రెస్ పార్టీ. మైనారిటీ మినిస్టర్ లేనటువంటి మొట్టమొదటి ప్రభుత్వం ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో. ఎస్టీ లంబాడా లేనటువంటి మొట్టమొదటి మంత్రివర్గంలో లేనటువంటి మొట్టమొదటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఇందుకోసమే సామాజిక తెలంగాణ రావాలంటున్నాం. అందరికీ అధికారంలో భాగస్వామ్యం రావాలంటే हमारे माइनॉरिटी भाइयों को भी मिलना, एसटीज़ को भी मिलना, एससीज़ को भी मिलना, खवातीनों को भी मिलना, हमारे युवाओं को भी मिलना, सबके लिए सामाजिक తెలంగాణ चाहिए. ఇదేదో నినాదం చెప్తలేను నేను, మనకు తెలంగాణ భౌగోళికంగా వచ్చిన తర్వాత ఏం జరగాలి అని ఆలోచన కోసం చెప్తా ఉన్నాం. ఆత్మగౌరవంతో కూడినటువంటి అభివృద్ధి. ఎందుకోసం ఆత్మగౌరవంతో కూడినటువంటి అభివృద్ధి అంటున్నాం? తెలంగాణ వాళ్ళం ముందు నుండి ఒకటే మాట్లాడినాం, ఆకలితోనైనా ఉంటాం కానీ అవమానాన్ని సహించం, అందుకోసమే ప్రత్యేక రాష్ట్రం కావాలని కొట్లాడినాం. మళ్ళీ వాళ్ళు ఎక్కడుంది ఆత్మగౌరవం? గౌరవం లభిస్తుందా? అందరికీ దొరుకుతుందా? అంటే అవకాశం వస్తేనే అధికారం వస్తుంది, అధికారం వస్తేనే గౌరవం వస్తుంది. అందుకే సామాజిక తెలంగాణ అంటే అవకాశం, అధికారం, ఆత్మగౌరవం అనే నినాదంతో ముందుకెళ్దాం అంటున్నా. ఓన్లీ ఒక బీసీల కోసం మాట్లాడతలేను నేను, ఓన్లీ ఒక ఎస్సీల కోసం మాట్లాడతలేను, ఓన్లీ ఒక ఎస్టీల కోసం మాట్లాడతలేను. మహిళలు, యువకులు అందరూ ముందుకు రావాలనేటటువంటి కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా తెలంగాణ జాగృతి జనం బాటలో ఈ అంశాలన్నీ టేకప్ చేస్తాం. రిజర్వేషన్ల గురించి మాట్లాడతాం, విద్యా అవకాశాల గురించి మాట్లాడతాం, ఉపాధి అవకాశాల గురించి మాట్లాడతాం. నిన్న గ్రూప్ 1 పిల్లల కోసం కొట్లాడినాం. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా ఉత్తరం రాసినాం. ఆ ఉత్తరాన్ని వారు సుమోటో కేసుగా టేకప్ చేయకపోతే రిట్ పెటిషన్ కూడా వేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగిందో అందులో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని తుంగలోకి దొక్కి 8 మంది ప్రాంతేతరులను తీసుకొచ్చి ఉద్యోగాలు ఇచ్చిండ్రో దాన్ని ఆపి తీరుతాం. ఎందుకంటే ఆ 8 మంది ఇంకా 30 ఏళ్ళు మన తెలంగాణలో చక్రం తిప్పేటటువంటి అవకాశం ఉంటుంది. గ్రూప్ 1 అంటే పెద్ద పోస్ట్, నిర్ణయాలు తీసుకునే పోస్ట్, ఇంపాక్ట్ఫుల్ పోస్ట్. కాబట్టి వీటి మీద తప్పకుండా పోరాటం చేస్తాం. యువతకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద ప్రశ్నిస్తాం. ఇవాళ మన నిజామాబాద్లో ప్రారంభమైంది. ఒక్కొక్క జిల్లా మొత్తం 33 జిల్లాలు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి చోట 2 రోజులు ఉంటాం. వెళ్ళిన ప్రతి చోట కూడా సాంస్కృతిక కళాకారులందరినీ కూడా కలుస్తున్నాం. వారందరూ కూడా పెన్షన్ కోరుకుంటూ ఉన్నారు, వారిని కూడా కలుస్తాం. తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు, వారు గుర్తింపు కోరుకుంటున్నారు. ఇంతకుముందు కూడా నిజామాబాద్, కామారెడ్డి మొత్తం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అంతా కూడా వచ్చి కలిసి వెళ్ళడం జరిగింది. అట్లానే అమరవీరుల కుటుంబాలు ఉంటే కుటుంబానికి ₹1 కోటి ఇచ్చేంత వరకు కూడా పోరాటం చేస్తాం. ఉద్యమకారుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఆ 250 గజాలు కావచ్చు, పెన్షన్ కావచ్చు, అవి ఇచ్చేంత వరకు కూడా పోరాటం చేస్తాం. 1969లో అమరులైనటువంటి వారి కోసం కూడా పోరాటం చేస్తాం. మన దగ్గర ఉన్నటువంటి పాలమూరు శంకరయ్య గారి దగ్గర కూడా ఇప్పుడు వెళ్తూ ఉన్నాం. వారి విగ్రహాన్ని కూడా పూలమాల వేసి వారిని కూడా గౌరవించుకుంటాం. ఇట్లా ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ ప్రతి జిల్లాలో అనేక కార్యక్రమాలు చేపడతాం. ముందుగా మన నిజామాబాద్ జిల్లా మన జిల్లా కాబట్టి కొంచెం ఎక్కువసేపు మీకు వివరించి చెప్తున్నా, క్షమించాలి, మీరు ఆలస్యం అవుతుంది. బట్ అల్టిమేట్ గోల్ ఏంటంటే తెచ్చుకున్న తెలంగాణ అందరి తెలంగాణ కావాలి, కొందరు తెలంగాణ కావద్దనేటటువంటి ప్రయత్నంలో మీ నిజామాబాద్ బిడ్డగా, మీ ఇందూరు బిడ్డగా ఇక్కడ నుండి బయలుదేరి వెళ్తూ ఉన్నాం. మీ అందరి శుభాశీస్సులు ఉండాలని, ముఖ్యంగా మా మీడియా మిత్రుల యొక్క సహకారం, శుభాశీస్సులు ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఒక్కటి ఎమ్మెల్యేలు ఎందుకు బయటకు వచ్చారు అనేది ఎమ్మెల్యేసే చెప్పాలి, నాకు తెలియదు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం ఉండొచ్చు. వాళ్ళు ఎందుకు బయటకు పోయినరో ఏందో ఆ జడ్జిమెంట్ చేసేటటువంటి పరిస్థితిలో నేను లేను. నేను అప్పుడు అక్కడ నన్ను జైల్లో ఉంచినటువంటి సందర్భంలో చాలామంది ఎమ్మెల్యేస్ వెళ్ళిపోయారు. సో అప్పటి పరిస్థితులు ఏందో నాకు తెలియదు. అంతకుముందు నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఎవరన్నా ఎమ్మెల్యేలు కొద్దిగా బాధపడ్డా, నారాజు ఉన్నా, ఏదన్నా ఇష్యూస్లో ఉన్నా కూడా నేను అనుసంధానం చేసేదాన్ని. వాళ్ళను అట్లా కాదన్నా ఇట్లా అని సంజాయిస్తుంటే పార్టీలో మనం ఉండాలి, బలంగా పార్టీ కోసం పనిచేయాలని చెప్పి అనేక మంది ఎమ్మెల్యేతోని సత్సంబంధాలు పెట్టుకొని వారిని పార్టీలో ఉండే విధంగా నేను చేసిన. కానీ ఆ తర్వాత మొన్న 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినరు. ఎందుకు వెళ్ళిపోయినరు అన్నటువంటి విషయం అయితే నాకు తెలియదు. నా విషయానికి వచ్చినట్టయితే నేను పార్టీ కోసం చేసినటువంటి
అనేక కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకోకుండా అన్ఫార్చునేట్లీ పార్టీ ఏకపక్ష నిర్ణయం తీసుకొని నన్ను బయటకు పంపింది కాబట్టే నేను బయటకు వచ్చిన. నేను బయటికి రావాలనుకోలేదు, బయటపడాలనుకోలేదు. అసలు ఎన్నడూ కూడా నా బాధను లోపలే ఉంచుకున్న తప్పితే బయటికి చెప్పలేదు. కానీ అనివార్య పరిస్థితుల్లో ఇవాళ చెప్పాల్సి వస్తుంది. చెప్పాల్సి వచ్చింది కాబట్టే నన్ను పార్టీ సస్పెండ్ చేస్తే పార్టీ ద్వారా వచ్చినటువంటి ఎమ్మెల్సీకి రాజీనామా చేసిన, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన, నా ప్రజల దగ్గరికి మళ్ళీ నేను వెళ్తా ఉన్నా. నాకు తెలియని తెలంగాణ కాదు, కొత్త తెలంగాణ కాదు, మొత్తం నేను తిరిగిందే ప్రతి ఊరు ప్రతి మండలం. మళ్ళీ ఒకసారి వెళ్ళి అందరినీ కలుస్తా, నా బాధ పంచుకుంటా, వాళ్ళ బాధ తెలుసుకుంటా, పరిష్కార మార్గాన్ని వెతికేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, ఇంకా ఎవరైనా ఏమైనా అడుగుతారు? అంతేనా? కూర్చో. जहाँ जहाँ बात करना था, जिन जिन फोरम में पार्टी में डिस्कशन कर रहा था, हर जगह पे हमने डिस्कशन किया है. और लगातार डिस्कशंस के बावजूद चंद लोगों का पार्टी में अनफॉर्चुनेट तरीक़ा से अपर हैंड होते रहा. और ये अपर हैंड होने में कोई प्रॉब्लम नहीं है, लेकिन पार्टी को जो नुकसान देने वाले लोग हैं उनका अपर हैंड होना सारे पार्टी के लिए नुकसान है. तो सिर्फ मैं अपनी बात नहीं कर रही हूँ, मैं हमेशा पूरे पार्टी का ही बात करती थी, आज भी पूरा पार्टी का ही बात करूँगी. कोई भी ऑर्गेनाइजेशन, जागृति हो या बीआरएस हो, जो कांग्रेस हो, अगर वो ऑर्गेनाइजेशन के अंदर आप हो, जिम्मेदारी आप कुछ लेते हो तो पूरी शिद्दत के साथ काम करना चाहिए. लेकिन धोखेबाज लोगों का आज अपर हैंड हुआ है. धोखेबाज लोगों ने केसीआर साहब के इर्द गिर्द जमा होके पूरे पार्टी को नुकसान आज पहुंचाया. तो वही मेरी प्रॉब्लम है, उनके वजह से ही आज पार्टी से मैं बेदखल हुई हूँ. थैंक यू. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికతో మేము పెద్దగా మాకు ఇంట్రెస్ట్ లేదండి. అది చిన్న ఎన్నిక, అన్ఫార్చునేట్లీ ఒక ఎమ్మెల్యే గారు చనిపోవడంతో వచ్చిన ఎన్నిక. మేమైతే ఏం స్టాండ్ తీసుకోదలుచుకోలేదు, మాకు సంబంధం లేదు. మాకు ముందు నుండి హైదరాబాద్లో మంచి క్యాడర్ ఉంది. జూబ్లీ హిల్స్లో ఉన్న క్యాడర్ వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇష్టానుసారంగా అక్కడ వేసుకుంటారు. తెలంగాణ జాగృతి అఫీషియల్గా ఏ స్టాండ్ తీసుకోదు, మాకు సంబంధం లేని ఎన్నిక అది. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అన్న ప్రస్తుతానికి పబ్లిక్ రూట్ మ్యాప్ ఉందన్న. ఆ రూట్ మ్యాప్ అంతా కూడా మీకు ఇచ్చిన 33 జిల్లాలలో పబ్లిక్కి సేవ చేయడమే పెద్దది కదన్న. పొలిటికల్ పార్టీ పెట్టుడు ఎంతసేపు, పార్టీ ఇంపార్టెంట్ కాదు, ఇష్యూస్ ఇంపార్టెంట్, పొలిటికల్గా సాల్వ్ చేయడం ఇంపార్టెంట్. ఇవాళ పొద్దున కూడా నేను నిజామాబాద్ రూరల్ పోయి వచ్చిన, మళ్ళీ ఒకసారి మీకు అది చెప్తాను నేను, చాలా ఇంపార్టెంట్. మొత్తం చేతికొచ్చినటువంటి మక్క పంటకు దగ్గరకు వచ్చి ఫారెస్ట్ ఆఫీసర్స్ విషం పిచికారీ చేసి మొత్తం చంపేసారు మక్క పంటను. 3 ఎకరాలల్లా గిరిజన రైతులు వేసుకుంటే అదే విషం డబ్బా గుంజుకొని ఆ గిరిజన రైతు ఆత్మహత్య చేసే ప్రయత్నం చేసి. అంటే ఇంత దారుణం ఉండకూడదు కదా. ఇదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అదే మంచిప ప్రాజెక్ట్ దగ్గరికి పోయి మీ అందరికీ పట్టాలు ఇస్తామని చెప్పిండు. 2 ఏళ్ళు అయిపోయింది, ఇంతవరకు అయితే పట్టాలు ఇవ్వలేదు. ఆ రైతు సాగు చేసుకుంటుండే, ఆడ ప్రాజెక్టు కడతలేరు, పట్టాలు ఇవ్వలేదు. సాగు చేసుకుంటుండే అంత కోపం ఎందుకు అధికారులకు, అంత కర్కశత్వం ఎందుకు? పాపం ఆయన 3 ఎకరాలు ఎంత పెట్టుబడి పెట్టి ఉంటాడు, ఎంత కష్టపడి ఉంటాడు. చేతికొచ్చిన పంటను అంత దారుణంగా చేయడం కరెక్ట్ కాదు. నేను కలెక్టర్ గారికి, నిజామాబాద్ కలెక్టర్ గారికి పత్రికాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నా, కొంత ఫారెస్ట్ ఆఫీసర్స్ని సంయమనం పాటించమని చెప్పండి. ఎందుకంటే మీ ప్రభుత్వం స్టాండ్ ఏందన్నది మీకు క్లారిటీ లేకపోతే క్లారిటీ తెచ్చుకోండి. ఒకవేళ మంచిప ప్రాజెక్టు కట్టదలుచుకోకపోతే అక్కడ ఉండేటటువంటి రైతులకు పట్టా ఇవ్వండి, వ్యవసాయం చేసుకునే అవకాశం ఇవ్వండి. అంతేగాని వ్యవసాయం చేసుకుంటున్న వాళ్ళను బలవంతంగా ఫారెస్ట్ ఆఫీసర్లను పంపించి అట్లా పంట నాశనం చేయడం అన్నది కానీ మాత్రం మానవత్వం కాదు. ఇది కాంగ్రెస్ పార్టీకి, మీ ప్రభుత్వానికి తగదని కలెక్టర్ గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. క్వశ్చన్ వినపడలే బ్రదర్. మిమ్మల్ని బయట పంపించారు.
కేసీఆర్ గారు అచ్చా కేసీఆర్ గారే నన్ను బయటకు పంపించి ఇంకో పార్టీ పెట్టా వచ్చాచ్చు. అట్లాంటిది ఏం లేదు బ్రదర్. ఇప్పుడు కేసీఆర్ గారికి నాకు ఒకటి మంచి అలవాటు ఉంది, ఏదున్నా ముఖం మీదనే చెప్తాం, స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటాం. ఒకవేళ అట్లా వేసేది ఉంటే కూడా అట్లా చెప్తారు, నువ్వే బయటకు పోయి పార్టీ పెట్టుకోని. అట్లా అట్లా కావాలంటే ఒక సర్వే చేసుకుంటే తెలిసిపోద్ది కదా ఎవరికి ప్రజాదరణ ఉందో, దానికి ఇంత వేసుడు ఎందుకు. ఇది ఈ ఈ జరిగినటువంటి సంఘటనలు అన్నీ కూడా చాలా అన్ఫార్చునేట్ జరిగినాయి. పోరాటాల పార్టీకి ఇట్లాంటి పరిస్థితి రాకూడదు, వచ్చింది. కాబట్టి ఏం చేయాలి ఏంది అనేటటువంటిది ఫ్యూచర్లో ప్రజలే నిర్ణయిస్తారు. కాకపోతే నన్ను పార్టీలకి వెళ్ళి బహిష్కరించింది కేసీఆర్ గారే, సస్పెండ్ చేసింది. ఆ రోజు లెటర్లో అయితే అది వారి ఆదేశాల మీదగానే ఉన్నది, సంతకం వేరే వాళ్ళది ఉన్నది, కానీ నిర్ణయం సార్దనే చెప్తా ఉన్నారు. సార్కున్న మంచి అలవాటు ఏంటంటే, ఒకవేళ ఇట్లాంటి పెద్ద స్కీమ్ మీరు చెప్పినట్టు నన్ను బయటకు పంపించి ఇంకో పార్టీ పెట్టించి నన్ను సీఎం చేసి ఇట్లాంటివి ఉంటే అది కూడా పత్రికాముఖంగా చెప్తారు. కాబట్టి అంత సీన్ లేదు, స్ట్రేట్ ఫైట్ ఇది, स्ट्रेट फाइट. जागृति में बीआरएस का कैडर आया, क्या बोल रहे? अब थोड़े तो लोग दिख रहे ना जी इधर. థ్యాంక్ యూ అన్న. ఏం సంగతి చెప్పండి. ఆగండి 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 అన్న, చెప్పండి. మీకు తెలియని కొత్త పేరు ఏమి ఉంటాయని నాకంటే ఎక్కువ మీకే తెలుసు. 100% ఎమ్మెల్యేల కారణమని చెప్పిన నేను. అంటే ఇన్ని రోజులు చెప్పలే, ఇప్పుడు చెప్పిన. ఒకరు ఇద్దరని పేర్లు తీసుకునే అవసరం లేదు, ఎందుకంటే ప్రజలందరికీ తెలుసు ఎక్కడేం జరిగిందన్నది. అంటే ఊకే సమస్యను చెప్పుకుంటే ఏదో మనము బాగా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుంది వాళ్ళకు. ఆ వ్యక్తులకు అంత ప్రాధాన్యత ఇవ్వదలుచుకోలే నేను. అది జరిగిపోయింది, 5-6 ఏళ్ళు అయిపోయింది. నేను నా అంతటి నేను ఎప్పుడు చెప్పలే, అంటిల్ ఈ పరిస్థితి వచ్చేంతవరకు ఇప్పుడు ఫస్ట్ టైం చెప్తున్నట్టున్నా. సో నేనేమంటున్నా అంటే, ఒక పార్టీలో జరగకూడని ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా రివ్యూ లేకపోవడం, ఆత్మపరిశీలన చేసుకపోవడంతోనే ఇబ్బంది అయింది. నేను బలంగా నమ్ముతున్నా, నేను ఎంపీగా ఓడిపోయినప్పుడు ఆత్మపరిశీలన చేసుకొని ఉంటే బీఆర్ఎస్ పార్టీ మొన్న ఎన్నికల్లో ఓడిపోయేది కాదు. ఎవరి పనితీరు ఏంటిది, ఏ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, ఏ ఎమ్మెల్యే అవినీతి ఏంటిది, ఎవరిని ఎట్లా ఇబ్బంది పెడుతున్నారు అనేటటువంటి విషయాలు పరిశీలన చేసుకొని ఉంటే మొన్న బీఆర్ఎస్ పార్టీకి ఎదురు లేకుండా ఉండేది. అది జరగలేదనేదే నా బాధ. రిపీటెడ్గా చెప్పిన నేను, అది జరగాలే. తర్వాత ఇందాక మా మురళన్న ఆవేశంగా మాట్లాడాను, ఓడిపోయిన తర్వాత రివ్యూ పెడితే చాలామంది అదే చెప్పిండ్రు, మీరు మాటి మాటికి పెట్టాలి రివ్యూలు, ఇప్పుడు పెట్టడం కాదు అని చెప్పి. అన్న ఏం సార్? తిరుగుబాటు చేసే అవకాశం ఏడిచ్చిరన్న వాళ్ళే బయట పడేసారు కదా. తిరుగుబాటు లేదు, నేను నా బాట ఎత్తుక్కుంటున్నా, అందుకే జనం బాట పట్టిన. తిరుగుబాటు అనేది ఏం లేదు. నాకా అన్న, వాళ్ళకే దిక్కు లేదు కాంగ్రెస్కి, నాకేం సపోర్ట్ చేస్తారన్న. జనం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పోతే కొట్టేటట్టున్నారు. ఆ యూరియాల లైన్లు, పోయినటువంటి పంటలు, పెట్టనటువంటి కాంటాలు, అది చాలా దారుణంగా ఉంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. గ్రౌండ్లో చాలా ప్రజాదరణ కోల్పోయింది. అనుకోకుండా అధికారంలోకి వచ్చిండ్రు, దాన్ని నిలుపుకోలేకపోయారు. ఆ మునిగిపోయే పడవతో కాంగ్రెస్తో నాకేం పని ఉంటుందన్న, వాళ్ళతో మాకు అవసరమే లేదు. నా వెనక ఇంతమంది ఉన్నారు, నాకు వాళ్ళతో పనే లేదు. థ్యాంక్ యూ. బోలి అన్న. మైక్ ఎవరో నీ పేరు అటు ఏం అర్థమైతే లేదు. आगे कुछ पूछ रहे, 1 मिनट 1 मिनट. अन्ना, आप खुद बोल रहे कि वो अच्छे डायनेमिक सीएम थे, मैं खुद बोल रही हूँ कि वो बहुत अच्छे सीएम थे, बहुत अच्छा काम करे. लेकिन बाज़ वक्त ऐसा हो जाता ना अन्ना, थोड़े लोगों का बहुत ज़्यादा असर पड़ने लग जाता है, संगत का असर जो बोलते हैं ना, तो ऐसा हो गया थोड़ा. मेरा बात यही है ना, जो भी हुआ उसके बारे में ज़्यादा सोचना नहीं है. केसीआर साहब को मुझे कुछ बोलना नहीं है, बीआरएस पार्टी को क्रिटिसाइज़ नहीं करना है. लेकिन जब इश्यू आएगा तो ज़रूर बोलेंगे. जैसा कल मैंने बोला था कि जो
जो लोग जान गंवाए तेलंगाना के लिए, उन सारे परिवारों को हम हेल्प नहीं कर पाए। तो ऐसे इश्यू बेस्ड बराबर बोलूँगी, बेवजह नहीं बोलूँगी। थैंक यू। लोकल बॉडीज में लोकल बॉडी जब आता तब देखेंगे ना, अभी तो नहीं लग रहा नियर फ्यूचर में। थैंक यू। जय तेलंगाना।